హలో మూవీ మేట్స్. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న టాప్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి, అన్ని తోపులు అని అనుకుంటే మీరు సాంబార్లో కాలేసినట్టు కాదు, మీ బాడీ మొత్తం దూకేసినట్టు సాంబార్లో. సో జాగ్రత్తగా ఏది చూడాలో ఏది చూడొద్దు ఈ లిస్ట్లో చెప్తాను, చూసేయండి. ట్రెండింగ్ నెంబర్ 10 డ్రాగన్. ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ అయితే మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే వేసేయండి. చదువు గొప్పతనం గురించి చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఇలాంటి సినిమా కామెడీ వేలో చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు చూడాల్సిన మూవీ ఇది. కామెడీ అయితే మామూలుగా ఉండదు బ్రో, అదిరిపోతుంది. లవ్ టుడేలో ఉన్న మన బక్క హీరో ప్రదీప్ అయితే కుమ్మి అవతల పడేశాడు. తన యాక్టింగ్ అయితే ఫిదా అవ్వాలి. కొన్ని డైలాగ్స్ అయితే రీల్స్లలో ఎంత పాపులర్ అయ్యాయో మీకు తెలుసు కదా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి తోప్ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే పక్కాగా మీ ఫ్యామిలీతో కలిసి చూడండి, ఇంతవరకు మీరు చూడకపోతే. ఈ వీడియో చేస్తున్న టైంకి ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో 10th ప్లేస్లో ఉంది. అసలు మిస్ అవ్వకండి. ట్రెండింగ్ నెంబర్ 9 మ్యాడ్ స్క్వేర్. ఇది ఒక కామెడీ మూవీ, తెలుగు మూవీనే. ఇప్పటికే ఈ మూవీని మీరు అందరూ చూసేసి ఉంటారు. ఇఫ్ చూడకపోతే నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనేలా ఉండే మూవీని హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి సరదాగా యూస్ పడేయండి. మ్యాడ్ 1 అంతా అయితే కిరాకు ఉండదు, ఇది బాగా తగ్గింది, అయినా పర్లేదు సరదాగా చూడొచ్చు. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనే 9th ప్లేస్ లో ఉంది, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 8 గుంజాన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్. ఇది ఒక బయోపిక్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఫస్ట్ మహిళ పైలట్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిన గుంజాన్ సక్సేనాకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఎదురించింది అనేది ప్లాట్. అమ్మాయిలు గీ పనికి సెట్టుగారు బ్రో. అసలు వీళ్ళకంత ధైర్యం ఉందా? ఇలాంటి పనికి రాని మాటలు మనోళ్ళు కొందరు ఇప్పటికే అమ్మాయిలని చులకనగా వేసి మాట్లాడుతూనే ఉంటారు మావా. అలా వెనక్కి లాగే వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకుంటూ ఏ ఆడపిల్ల వెనకడుగు వేయకూడదు మావా. ఇలాంటి ఇన్స్పిరేషనల్ మూవీని ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు చూడాలి బ్రో. ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనేలా ఉంటుంది ఈ మూవీ అయితే. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ మూవీని వెంటనే చూసేయండి, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 7 చావా. ఇది ఒక ఎమోషనల్ డ్రామా మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీని ఇంతవరకు మీరు పొరపాటున చూడకపోతే వెంటనే చూసేయండి. 140 కోట్లతో తీసిన ఈ మూవీ 800 కోట్లు సాధించి ఈ ఇయర్ సెన్సేషనల్ రికార్డ్స్ బద్దల కొట్టింది. ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ జీవితం ఆధారంగా హిస్టారికల్ యాక్షన్ మూవీని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. లాస్ట్ క్లైమాక్స్ అయితే అల్టిమేట్, బీజిఎం అయితే దంచి కొట్టారు మావా. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూసేయండి, అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 6 కోర్ట్. ఇది ఒక లీగల్ డ్రామా మూవీ, తెలుగు మూవీనే. మన యూత్ పోరగన్లు ఈ మూవీని ఎంత పెద్ద హిట్ చేస్తారో మీకు తెలుసు కదా. సినిమాలు చూసి మనం చాలా నేర్చుకోవాలి బ్రో. పోక్సో చట్టం గురించి ఈ మూవీలో తీసినట్టు క్లారిటీగా ఏ మూవీలో చూపించుండరేమో. ఫస్ట్ హాఫ్ లో ఉండే చందు జాబీ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా ఉంటది. ఇక మన శివాజీ అయితే మామూలు యాక్టింగ్ కాదు. ఇప్పటికీ రీల్స్లలో శివాజీ క్యారెక్టర్ ని తెగ పొగుడుతూ ఉంటారు. ఫుల్ ఎంగేజ్ చేసే ఈ స్క్రీన్ ప్లే, ఈ స్టోరీని మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే చూసేయండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మీకు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉందా? ఉన్నా లేకపోయినా సరే ఈ మూవీని పక్కా చూడండి, అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 5 బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంది, తెలుగులో లేదు మావా. ఇందులో స్టోరీ అసలు ఏమన్నా ఉందా? ఏం లేదు బ్రో, డొల్లా స్టోరీ. పాపకి ఒక రిచ్ పాప ఉంటుంది, హీరోయిన్ పాప. ఆ పాపకి ఒక బాడీ గార్డు వస్తాడు. ఆ బాడీ గార్డు లైఫ్లో ఈ పాప లైఫ్లో వీళ్ళిద్దరు కలిసాక వాళ్ళ లైఫ్ ఎటో పోయింది. అది ఎటు పోయింది అనేది మీరు యూజ్ చేసుకోవాలి. అవసరం ఇప్పుడు యూసుడు లైట్ తీసుకోండి. దీనికి 100కి 40 మార్క్స్ ఇస్తా. మరి ఎమోటి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అస్సలు మిస్ అవ్వండి. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 4 జ్యువెల్ థెఫ్ట్ ది హైస్ట్ బిగిన్స్. ఇదొక రాబరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో హీరో ఒక తెలివైన దొంగ. అయితే విలన్ గాడు వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టి హీరోని రంగంలోకి దించి ఒక విలువైన వజ్రాన్ని, 500 కోట్ల విలువైన వజ్రాన్ని
కొట్టేయాలని చెప్తాడు. మరి హీరో ఎలాంటి స్కెచ్లు వేశాడు ఆ వజ్రాన్ని దొంగతనం చేయడానికి? మరి దొంగతనం చేశాడా? తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే ప్లాట్. ఇందులో ఉండే విజువల్స్, ఆ గ్రాండియర్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని సూపర్ గా ఉన్నా గానీ స్టోరీ మాత్రం పాత చింతకాయ పచ్చల్లా ఉంటుంది బ్రో. మనం అప్పట్లోనే ధూమ్ 3, మనీ హేస్ట్ ఇలాంటివి చాలా చూసాం కాబట్టి ఇది అంత కొత్తగా అనిపించదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బోరింగ్ గా స్లోగా వెళ్తుంటది. ఆ టెన్షన్ కానీ అలాంటివి ఏముండవు. జస్ట్ ఒక రాబరీ మూవీ మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. దీనికి 100కి 40 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చిన్న చిన్న లిప్ లాక్స్ ఉంటాయి, సో మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఒకసారి చూస్తే చూడండి, మీ ఇష్టం. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 3, గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. దీని గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మరీ గుడ్ మూవీ కాదు, మరీ బ్యాడ్ మూవీ కాదు, అంతలా అగ్లీ అయితే కాదు. అజిత్ ఫ్యాన్స్ కి పండగ లాంటి మూవీ బ్రో ఇది. మిగతా వాళ్ళకు ఏదో ఒకసారి చూస్తే చూడొచ్చు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా. స్టోరీ అయితే చాలా సింపుల్ మావా. తన కొడుకుని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేదే ప్లాట్. ఈ మూవీని స్టోరీ కోసం, లాజిక్స్ కోసం చూస్తే గనక డొల్లా తప్ప ఏమీ లేదు ఈ మూవీలో అని మీరు అనుకోవడం పక్కా. జస్ట్ అజిత్ కోసం, అజిత్ కొరకు, అజిత్ ఫ్యాన్స్ మాత్రమే చూడాల్సిన అజిత్ మూవీ. ఇందులో అజిత్ ని చూపించిన ఆ స్టైలిష్ లుక్, ఆ గ్రాండియర్ కిరాకుంటే మీరు గనక అజిత్ ఫ్యాన్స్ అయ్యి ఉంటే ఆల్రెడీ చూసేసే ఉంటారు. ఒకవేళ అజిత్ ఫ్యాన్స్ కాకపోతే చూడకపోయినా పర్లేదు, అదనమాట లెక్క. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 2, జాక్. ఇదొక తెలుగు మూవీనే. బొమ్మరిల్లు భాస్కర్ చేసిన పెద్ద తప్పు ఇలాంటి స్టోరీ రాయడం. పోనీ రాశాడు, అది సీరియస్గా రాశాడా అంటే కామెడీ చేసి పడేశాడు. పోనీ ఆ కామెడీ అయినా బాగుందా అంటే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది భయ్యా. రాయ్ ఏజెంట్లను కమెడియన్స్ కంటే తక్కువ చేసి చూపించాడని ఇప్పటికే చాలా మంది బొమ్మరిల్లు భాస్కర్ పై తెగ ఫైర్ అయ్యారు. స్టోరీ ఏదైనా కానీ టిల్లు గారు గిట్లనే ఉంటాడు అనేలా మన టిల్లు సిద్ధు భయ్య అదే బాడీ లాంగ్వేజ్తో, అదే డైలాగ్ డెలివరీతో ఏ సినిమాలో అయినా గట్లనే యాక్ట్ చేసేసరికి చాలా మందికి విసుగు కూడా వచ్చేసింది. దీనికి 100కి 45 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఫ్యామిలీ కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ నెంబర్ 2లో ఉంది. అలా అని తోపు మూవీ, కిరాక్ మూవీ అని చూస్తే మాత్రం మీరు బొక్క బోర్ల పడ్డట్టే. నెక్స్ట్ ట్రెండింగ్ నెంబర్ 1, ది డిప్లొమాట్. ఇదొక థ్రిల్లర్ మూవీ. మావా ఈ వీకెండ్ మా దగ్గర ఒక్క మూవీ చూసే టైం ఉంది, ఏ మూవీ చూడమంటావంటే మీ దగ్గర టైం ఉన్నా లేకపోయినా ఈ వీకెండ్ ఈ మూవీని పక్కా చూడండి అని ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తా బ్రో. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో నెంబర్ 1 పొజిషన్లో ఉండి నెట్ఫ్లిక్స్ ఓటీటీని షేక్ చేస్తుంది. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. ఈ మూవీ మొత్తం పాకిస్తాన్ లో జరిగే స్టోరీ. పాకిస్తాన్ లో మన ఇండియన్ ఉమెన్ ఒక ఆమె అక్కడ స్ట్రక్ అయిపోతుంది. అసలు ఇండియన్ ఉమెన్ పాకిస్తాన్ లో ఎలా స్ట్రక్ అయింది, ఎలా వెళ్ళింది, అక్కడ ఎంబసీ వాళ్ళు, ఇండియన్ ఎంబసీ వాళ్ళు తనకి ఎలా హెల్ప్ చేశారు అనేది మామూలుగా ప్రజెంట్ చేయలేదు బ్రో. కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. అసలు స్టార్టింగ్ లో ఆ అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయా, ఇండియన్ అమ్మాయా అనే డౌట్ తో సినిమాని చూడడం స్టార్ట్ చేసిన మనం మూవీ ముందుకెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది బ్రో. కొన్ని సీన్స్ అయితే చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ది గోట్ లైఫ్ మూవీ చూసారు కదా, ఈ మూవీ చూసేటప్పుడు మీకు ఆ మూవీ కూడా గుర్తుకు రావడం పక్కా. నిజంగా రియల్ గా ఎక్కడెక్కడో మనోళ్ళు స్ట్రక్ అవుతూ ఉంటారు. ఇండియాకి రావడానికి వాళ్ళు పడే పాటలు, వామ్మో ఆ ప్లేస్లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అని ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది బ్రో ఆ సిచ్యువేషన్స్. ఎవరిని అంత గుడ్డిగా నమ్మద్దు బ్రో. నా మాట విని అడ్డమైన సినిమాలు చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ వీకెండ్ ఈ మూవీని పక్కాగా చూడండి, ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అవుతారు. తెలుగులో లేదని ఈ మూవీని అస్సలు స్కిప్ చేయకండి. హిందీలో ఉంది కదా, ఈజీ అని అర్థమవుతుంది. లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయండి, చూడండి, అసలు అంటే అసలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ హరిబాబు బ్రో కామెంట్ చేశాడు, మరణ మాస్ మూవీ ఈజ్ వెరీ బోరింగ్ అండ్ స్లో అనే కామెంట్ చేసినందుకు, మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ హరి బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రాధికాసిస్ కామెంట్ చేసింది బ్రో, ది డిప్లొమాట్ మూవీ సూపర్ ఉంది బ్రో, థ్యాంక్ యూ ఫర్ సజెషన్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రాధికాసిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ అరుణాసిస్ కామెంట్ చేసింది, అనగనగా మూవీస్ నైస్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అరుణాసిస్. నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన లిస్ట్ లో నుండి మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ గా అవుతా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.